సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 17న ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అదృశ్యమైనట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 21న గాలేరు నగరి కాల్వలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైందని ఆయన వివరించారు. ప్రియుడితో కలిసి తేజేశ్వర్ను భార్య ఐశ్వర్య హత్య చేయించిందని, తేజేశ్వర్ కదలికలను తెలుసుకోవడానికి జీపీఎస్ ట్రాకర్ వాడారని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. అంతేకాకుండా ఐశ్వర్య తల్లితోనూ తిరుమలరావుకు వివాహేతర సంబంధం ఉందని, ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక రచించాడని ఎస్పీ వెల్లడించారు. ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ను వాడటం జరిగింది. అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడుతూనే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యింది. ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్, పరశురాం, రాజేష్, అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్, అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు, అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని, కొన్ని సెల్ ఫోన్స్ని, అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని, వేటకొడవలు, వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది.